మన ఆర్మీ వాళ్ళు గాని, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గాని ఏ రోజుకి ఆ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టి బ్రీఫింగ్ ఇస్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎలా జరుగుతుంది? మనం ఏం చేసాం అటాక్స్? మనమేమన్నా కోల్పోయామా? లేకపోతే వాళ్ళని ఎన్ని కూల్చాం? ఇట్లాంటియన్నీ క్లియర్ కట్‌గా ప్రెస్‌కి మొత్తం భారతదేశానికి అదే విధంగా ప్రపంచానికి చెప్తా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ. అయితే మొన్న సీజ్‌ఫైర్ అయిన తర్వాత త్రివిధ దళాలు కలిపి ఒక మీటింగ్ పెట్టి బ్రీఫింగ్ ఇస్తూ క్లియర్ కట్‌గా మొత్తం విత్ విజువల్స్ ఒక సినిమా చూపించినట్టు చూపించారు. వీడియో లొకేషన్స్‌తో, ప్రూఫ్స్‌తో పెట్టి. అన్ని 9 సైట్స్ కావచ్చు, వాటి ఎయిర్ బేసెస్ కావచ్చు, మిలిటరీ బేసెస్ కావచ్చు, అన్నీ అలాంగ్ విత్ జియో ట్యాగ్స్. లొకేషన్ ఇది, జియో ట్యాగ్ ఇది, ఇది ఆ ఏరియా, ఆ ఊరిది. దాంట్లో ఊరు మొత్తాన్ని కాదు, ఈ లొకేషన్‌ని, ఈ ట్రక్‌ను కొట్టాము, ఈ ఆర్మీ బేస్‌ని కొట్టాము, ఈ ఎయిర్ బేస్‌ని కొట్టాం, ఈ విమానాన్ని కొట్టాం అని చెప్పి ఏదో ఊహాగానాలు కాదు, విత్ ప్రూఫ్ జియో ట్యాగ్స్‌తో సహా టైమ్ స్టాంప్ కనిపించేటట్టు ఆ లొకేషన్ మొత్తాన్ని క్లియర్‌గా ఆకాశం నుంచి ఎలాగా, అక్కడ కొట్టిన తర్వాత ఎలాగా, కొట్టకముందు ఎలాగా మొత్తం క్లియర్‌గా చూపించింది. ఒక సినిమా కంటే క్లియర్‌గా చూపించింది. అయితే దీన్ని కాపీ కొడుతూ కొన్ని గంటల తర్వాత మనవాళ్ళు పెట్టారు. మనం కూడా రెచ్చిపోదాం అని చెప్పి పాకిస్తాన్ త్రివిధ దళాలు కూడా ఒక మీటింగ్ పెట్టి ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యింది. మరీ ఘోరంగా ఇంత నీచంగా కాపీ కొట్టినా గాని కొద్దిగా దగ్గరగానే ఉండాలి. కాపీ కొట్టి అక్కడికొచ్చిన ప్రెస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు క్వెషన్స్ అడిగారు. సరే మీరు అన్నీ చెప్తున్నారు. వాళ్ళేం చెప్పారు? భారతదేశానికి మేము ఇది కూల్చాం, ఆ ఎయిర్ ఫైటర్స్ కూల్చాము, ఆ లొకేషన్స్‌లో, ఆ మిలిటరీ బేసెస్‌లో మేము అటాక్ చేశామని చెప్తా ఉన్నారు. మన డ్రోన్స్‌ని పగలగొట్టామని. సరే చెప్తున్నారు. ప్రూఫ్స్ ఎయ్యి అని అడిగారు. నోరు వెళ్ళబెట్టారు. ప్రూఫ్స్ ఎయ్యి అని అడిగితే ఒక్క ప్రూఫ్ లేదు. అన్నీ ఊహాగానాలే అని చెప్తా ఉన్నారు. అదే విధంగా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ వాళ్ళ F-16 విమానాలు కూలినాయి గదా! అది అమెరికాకి ఇప్పుడు ప్లీజింగ్ అనమాట. F-16 విమానం అనేది మంచిదే, చెడ్డదేం గాదు. కూలింది అంటే దానికి నడపగలిగే కేపబిలిటీ ఉండాలి. అదే విధంగా మాకు కంట్రీ నుంచి, ఆర్మీ నుంచి సపోర్ట్ కావాలి ఎయిర్ ఫోర్స్‌కి అని చెప్పారు. అసలు ఏం మాట్లాడుతున్నారో గూడా ఆయనకి అర్థం గావట్లేదు. ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, ఇంగ్లీషే వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఏదేదో మాట్లాడారు. వాళ్ళకి నచ్చింది నచ్చినట్టు మాట్లాడారు. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫే చెప్పినట్టు పాకిస్తాన్‌లో F-16 నడపగలిగే దమ్ము, మగాడు లేడు అని చెప్పి. దే ఆర్ ఇన్‌కేపబుల్ టు రైడ్ ద F-16 ఏరోప్లేన్ అని వాళ్ళ చీఫే వాళ్ళ మాటల్లో చెప్పిన ఉదంతం జరిగింది. అయితే క్లియర్‌గా పాకిస్తాన్ అనేది ఏది చెప్పినా ఊహాగానాలే. అంతెందుకు వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే ఏం చెప్పారు ప్రూఫ్స్ అని అడిగితే వెళ్లి ఇండియా సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పారు. సీఎన్ఎన్ విలేకరి ఏంటండి మీరు మాట్లాడేది? మీరు డిఫెన్స్ మినిస్టరు, మీ హోదాకి తగ్గట్టు మాట్లాడండి. ప్రూఫ్స్ అని అడిగితే సోషల్ మీడియాలో, అది కూడా భారతదేశం సోషల్ మీడియాలో చూసుకోమంటున్నారు. అసలు మీకు మైండ్ ఉందా అని లిటరల్‌గా అడిగినట్టనమాట ఆ అమ్మాయి.